ఇగో మెడలల్ల బంగారం వేసుకొని తిరిగే అమ్మలక్కలు పెద్దమ్మలు చిన్నమ్మలు అమ్మమ్మలు అందరు మంచిగా నాలే మీ కొరకగి వార్త పట్టుకొచ్చినాం. మెడలల్ల దిగేసుకున్న బంగారు గొలుసులు నెక్లెస్లు అన్నీ తీసి ఉన్న కాడికి ఏమన్నా పైలంగా ఓరకు పెట్టుకోర్రి. లేదంటే కిరాయి పైసలు ఖర్చు అయినా మంచిదే, బ్యాంకు లాకర్ల భద్రంగా దాచుకోర్రి. ఎందుకంటే ఎట్లకేళి ఎవడొచ్చి ఎత్తుకపోయేది తెలుస్తలేదు. మరి ఎప్పటిదాకా అట్లా దాచుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అని అంటారా? బంగారం రేటు తక్కువయ్యేదాకా గొలుసు దొంగల పీడ ఇరగడయ్యేదాకా గిద్దప్పదు. లేదంటే ఒగ్గీసోండి దారుణాలు జరుగుతాయి. అట ఇంకా చెప్పలేదనొద్దు మళ్ళా. ఈ గొలుసు దొంగలకైనా వాడేద్దు ఈడాడా అని తేడా లేకుండా దేశమంతటా మోపైతున్నారు కదా. బంగారం ధరలు ఎట్టెట్ట పెరుగుతున్నాయో గొలుసు దొంగలు కూడా అట్టనే పెరగబట్టిరి నడమైతే. ఇగో పంజాబ్ రాష్ట్రం మొహాలి జిల్లా కరార్ పట్టణంలో చూడు, బండి మీద ఇద్దరాలు మొగలు పోతుంటే సడన్ గా బండికి అడ్డం తిరిగి ఆపిర్రు దొంగ బద్మాషోళ్ళు ఇద్దరు. అయ్యో పాపం, వాడు గొలుసు గుంజుతుంటే గుర్తుపట్టి ఆపుదామని సూచేటాలకు బండి బ్యాలెన్స్ తప్పి ఇద్దరు ఒకరి మీద ఇంకోలు పడి లేవరాకుండా అయింది. వాని చేతులు ఇరిగిపోను ఎట్లా గుంజుకపోయిండో చూడు. గొలుసును 4 తులాల మీదనే ఉంటుందట గొలుసు. అంటే ఎంత లేదన్నా 3.5 లక్షల రూపాయల సొమ్ము అన్నట్టు. అంత కొడితే 1/2 నిమిషం బట్టలే గొలుసు కొట్టేతందుకు. ఏం చెప్తే వస్తాయిగా. గుర్తుపట్ట రాకుండా ముంగటోడేమో హెల్మెట్ పెట్టుకుంటే ఎన్నుకోడేమో మూతికి దస్తి కట్టుకొని వచ్చిండు. దొరికితే దొంగలు, లేకుంటే దొరలేనాయే. ఒక్క గుంజులు గుంజితే 3 లక్షలు, అడ్డికి పావుచేరు అమ్ముకున్నా 2 లక్షలు ఎటు పోవు. అందుకే ఇట్లా బరి తెగిస్తున్నారు బంగారు దొంగలు. చూసిరు కదా, ఒంటరిగున్నా ఇంటెవలున్నా ఇంట్లున్నా రోడ్డు మీద పోతున్నా మెడల బంగారం ఉంటే ఎక్కడ సేఫ్టీ లేదు, గ్యారంటీ అసలు లేదు. కాబట్టి పైల మరి పోయినాక బాధపడే కంటే ముందే పైలంగా ఉంటే మంచిగా.